నువ్వు డబ్బు ఎక్కువైపోయి నీకు మగం ఎక్కువైపోయింది ఏంటే ఈ కుర్రవాళ్ళతో ఆడుకుంటున్నావు నువ్వు ఆట నువ్వని పేరు చెప్పి వాళ్ళని ఒకరిని దెబ్బలాడుకునేలా చేస్తున్నావు నువ్వు. ఏ మనిషివే నువ్వు? ఈ బాబు ఎక్కువగా సంపాదించిందంతా నువ్వు ఎలా జలసాలు చేస్తూ కుర్రవాళ్ళని ఆడుకుంటున్నావు ఆట నువ్వు. వాళ్ళని ఒకరిని కొట్టుకునేలా చేసావే నువ్వు. కొట్టుకుని చంపుకునేలా కూడా చేస్తున్నావు నువ్వు. వాళ్ళు మొన్నే జైలుకి వెళ్ళారు నీ వల్ల. నీకు ఆటగా ఉందా? నీకు ఆడుకోవడం వాళ్ళతో ఆడుకోవడం నీకు ఆటగా ఉందరా? చెప్పు మాట్లాడవే. కొబ్బులకి పోయి ముందు సిగరెట్తో జలస చేసే నీకు మళ్ళా బ్యాచ్ తొట్టి గ్యాంగ్ బ్యాచ్. నువ్వు ఒక తొట్టి గ్యాంగ్ అలా తొట్టి గ్యాంగ్. ఈ బాబు అలా పంచుతున్నాడే నిన్ను. వీళ్ళకి జ్ఞానం లేదు. మనిషివా పశువా? ఈ కుర్రోళ్ళని నాశనం చేసేవి కాదే. ఈ వల్ల వాళ్ళ సర్వం నాశనం అయిపోయారు. బుద్ధి లేని గాడిద. మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు? నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలిసే. నీ ఎంత చూస్తా. నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలిసే. నీ ఎంత చూస్తా. ప్రేమ పేరు చెప్పి నాశనం చేస్తావా ఈ కుర్రవాళ్ళని? నీ అడ్రస్ ఏంటి చెప్పు, చెప్తాను. మీ బాబు దగ్గరికి వస్తాను, చెప్తాను ఒక్కొక్కరి సంగతి. బజార్ వదిలేసాడే నీ బాబు నేను బజార్కి. నువ్వు ఎలా ఉన్నావంటే నీ బాబు ఎలా ఉంటాడో, నీ అమ్మ ఎలా ఉంటుందో. నిన్ను నీ బాబుని కైమ్మ చేసి పడేస్తాను. కైమ్మ చేసి కాకిలికి గబ్బగేసి పడేస్తాను. ఏమనుకుంటున్నావా? మా కుర్రోళ్ళ జోలికి వస్తున్నావు నువ్వు. మా ఫ్రెండ్స్ జోలికి. నీ వల్ల సర్వం నాశనం అయిపోయారు. వాళ్ళని ఒకరిని పొడుచుకునేలా చేసావు నువ్వు. జైల్లో కూర్చున్నారు. నీ వల్లే, అంతా నీ వల్లే. ఏం చేస్తావో నాకు తెలియదు. జైలుకి రా, స్టేషన్కి రా. రావాలి నువ్వు అర్జెంటుగా రావాలి. స్టేషన్కి వచ్చి మా ఊరికి సమాపణ చెప్పి వాళ్ళని విడిపించాలి నువ్వు. త్వరగా రా, లేకపోతే ఏం చేస్తానో నాకు తెలియదు. నీకు దాన్ని కైమ్మ చేసి పడేలే. నువ్వే ఎలా ఉన్నావంటే నీ అమ్మ ఇంకా ఎలా ఉంటుందే? వయసులో ఇంకెన్ని వేసాలు వేసిందో అది. అదే నువ్వే పెద్ద బేవర్స్ అయితే నీ అమ్మ ఇంకెంత పెద్ద బేవర్స్ అది. నీకు లాంటి వాళ్ళని రోడ్డు మీద గీడ్చుకెళ్ళి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించి డప్పు కొట్టించి ఇప్పుడే మా కొడుకు మాట చల్లారుతుంది. అప్పుడే నిన్ను చూసి మళ్ళీ ఎక్కడ నీకులాంటి వాళ్ళు తయారకుండా ఉంటారు. నేను గుణపాఠంగా చేసుకొని అల్లిపోతారు జనం. అదే మాకు అప్పుడు మా కడుపు మంట చల్లారుతుంది.